సంతనూతలపాడు నియోజకవర్గం పేర్లమెట్ట 39వ డివిజన్ పేర్లమాన్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు కరపత్రాలు ప్రజలకు అందిస్తూ వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్న సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయ్ కుమార్. ఈ కార్యక్రమానికి సంతనూతలపాడు నియోజకవర్గంలోని మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ బూత్ కన్వీనర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలిసిన సేవకుడు ప్రజా సేవ కొరకు తన జీవితము అంకితం రేపటి తరాల భవిత విజయన్నతో సాధ్యం సంతను తలపాడు అభివృద్ధికి సాక్ష్యం మార్పు కొరకు ఆరాటం ప్రజల కొరకు పోరాటం జై టీడీపీ జై జై టీడీపీ జై జనసేన జై జై జనసేన జై చంద్రన్న జై జై చంద్రన్న జై పవనన్న జై జై పవనన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదై సీటు జనమంతా అభయమిచ్చిన రవంగా సంతను తలపాడు జనం తోడు ఉండంగా పాడు ప్రజలంతా మద్దతునే తెలపంగా నాగులుప్పలపాడు నగార మోగించంగా తెలుగుదేశము జెండా ఎగిరే విజయ బాహుట బిఎన్ విజయన్నకు ఎదురే లేదంట గెలుపు ఖాయమంట జై టీడీపీ జై జై టీడీపీ జై జనసేన జై జై జనసేన జై చంద్రన్న జై జై చంద్రన్న జై పవనన్న జై జై పవనన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదై సీటు పథకం ఆడపిల్లలకు వరం ఇంటింటికి సురక్షిత మంచి నీటి పథకం యువగలం అవుతుంది యువతరముకు బలం అన్నదాత పథకం నిండెను రైతుల కంచం పూర్టూరిచ్ పథకంతో పేదల ధనికుల చేసే ఈసీల రక్షణ చట్టాన్ని తెచ్చవాడు విజయన్నకెవర ఓటు జై టీడీపీ జై జై టీడీపీ జై జనసేన జై జై జనసేన జై చంద్రన్న జై జై చంద్రన్న జై పవనన్న జై జై పవనన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదై సీటు సంతను తలపాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమారన్న నిరుపేదల నేస్తం సంతను తలపాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమారన్న నిరుపేదల నేస్తం పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమారన్న పసుపు జెండతో సిద్ధం పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమారన్న పసుపు జెండతో సిద్ధం జై టీడీపీ జై జై టీడీపీ జై జనసేన జై జై జనసేన జై చంద్రన్న జై జై చంద్రన్న జై పవనన్న జై జై పవనన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదై సీటు కోరిన ఈ జననాయకుడు పరిపాలన విలువలు తెలిసిన సేవకుడు ప్రజా సేవ కొరకు తన జీవితము అంకితం రేపటి తరాల భవిత విజయన్నతో సాధ్యం సంతను తలపాడు అభివృద్ధికి సాక్ష్యం మార్పు కొరకు ఆరాటం ప్రజల కొరకు పోరాటం జై టీడీపీ జై జై టీడీపీ జై జనసేన జై జై జనసేన జై చంద్రన్న జై జై చంద్రన్న జై పవనన్న జై జై పవనన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై విజయన్న బిఎన్
జనమంతా అభయమిచ్చిన రవంగా సంతను తలాపాడు జనం తోడు ఉండంగా పాడు ప్రజలంతా మద్దతునే తెలపంగా నాగులుప్పలాపాడు నగార మోగించంగా తెలుగుదేశము జెండా ఎగిర విజయ బాహుట విజయన్నకు ఎదురే లేదంట గెలుపు ఖాయమంట జై టీడీపీ జై జై టీడీపీ జై జనసేన జై జై జనసేన జై చంద్రన్న జై జై చంద్రన్న జై పవనన్న జై జై పవనన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదై మహాలక్ష్మి పథకం ఆడపిల్లలకు వరం ఇంటింటికి సురక్షిత మంచి నీటి పథకం యువగలం అవుతుంది యువతరముకు బలం అన్నదాత పథకం నిండెను రైతుల కంచం పూర్టూరిచ్ పథకంతో పేదల ధనికుల చేసే ఈసీల రక్షణ చట్టాన్ని తెచ్చవాడు విజయన్నకెవర ఓటు జై టీడీపీ జై జై టీడీపీ జై జనసేన జై జై జనసేన జై చంద్రన్న జై జై చంద్రన్న జై పవనన్న జై జై పవనన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదై సీటు సంతను తలపాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమారన్న నిరుపేదల నేస్తం సంతను తలపాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమారన్న నిరుపేదల నేస్తం పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమారన్న పసుపు జెండతో సిద్ధం పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమారన్న పసుపు జెండతో సిద్ధం జై టీడీపీ జై జై టీడీపీ జై జనసేన జై జై జనసేన జై చంద్రన్న జై జై చంద్రన్న జై పవనన్న జై జై పవనన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదై సీటు పల్లెల ప్రగతిని కోరిన ఈ జననాయకుడు పరిపాలన విలువలు తెలిసిన సేవకుడు ప్రజాసేవ కొరకు తన జీవితము అంకితం రేపటి తరాల భవిత విజయన్నతో సాధ్యం సంతను తలపాడు అభివృద్ధికి సాక్ష్యం మార్పు కొరకు ఆరాటం ప్రజల కొరకు పోరాటం జై టీడీపీ జై జై టీడీపీ జై జనసేన జై జై జనసేన జై చంద్రన్న జై జై చంద్రన్న జై పవనన్న జై జై పవనన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదై సీటు జనమంతా అభయమిచ్చిన రవంగా సంతను తలపాడు జనం తోడు ఉండంగా పాడు ప్రజలంతా మద్దతునే తెలపంగా నాగులుప్పలాపాడు నగార మోగించంగా తెలుగుదేశము జెండా ఎగిర విజయ బాహుట బిఎన్ విజయన్నకు ఎదురే లేదంట గెలుపు ఖాయమంట జై టీడీపీ జై టీడీపీ జై జనసేన జై జై జనసేన జై చంద్రన్న జై జై చంద్రన్న జై పవనన్న జై జై పవనన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదై సీటు
పథకం ఆడపిల్లలకు వరం ఇంటింటికి సురక్షిత మంచి నీటి పథకం యువగలం అవుతుంది యువతరంకు బలం అన్నదాత పథకం నింపెను రైతుల కంచం రిచ్ పథకంతో పథకంతో పేదల ధనికుల చేసే ఈ శీల రక్షణ చట్టాన్ని తెచ్చవాడు విజయన్న కెవర బాటు జై జై టీడీపీ జై జనసేన జై జై జనసేన జై చంద్రన్న జై జై చంద్రన్న జై పవనన్న జై జై పవనన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జెండా లైన్ దాదాపుగా 650 కుటుంబాలకు ప్రత్యక్షంగా మన శాసన సభ్యులు ప్రతి గడపకు వెళ్ళి నేనున్నాను అని ప్రజలకు కల్పించి పేద ప్రజలకు సరేనా చేపించాలా నాకు పెన్షన్ లేదు సార్. ఫస్ట్లో వచ్చింది ఒంటరి మీద పెట్టుకున్నాను వచ్చింది ఆ కరెంట్ బిల్లు 2 మీటర్లు ఉన్నాయని తీసేసారు మళ్ళీ పోయి పెట్టుకుని మళ్ళీ రాలేదు. ఇప్పుడు ఏంటంటే తీసేసారు కాబట్టి మళ్ళీ 3 నెలలు 4 నెలలు వస్తుంది. రాసుకోండి రోడ్లో 6 నెలలు అయిపోతాం. తల్లికి వందన పథకం కింద ప్రతి విద్యార్థికి గత సంవత్సరం గత ప్రభుత్వం ఇంట్లో మాత్రమే డబ్బులు అందజేసింది. అలా కాకుండా పేద పిల్లలు అందరూ చదువుకోవాలని ప్రతి విద్యార్థికి తల్లికి వందన పథకం కింద డబ్బులు అందజేసింది మన కూటమి ప్రభుత్వం. అలాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద మేడం గారు ఇంటారంట కదా ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళకి పడతాయి సార్. అండర్ ప్రాసెస్ లో ఉన్నాయి కొన్ని. ఏంటంటే ఫస్ట్ ఇయర్ కాలేజీలో ఎంటర్ అయితేనే ఐడి ఇక్కడ మనకి అమౌంట్ స్టార్ట్ అయ్యింది అన్నారు కానీ కొంచెం రాసుకోండి. అమ్మాయి పేరు ఇంపార్టెంట్ పర్సన్ ఎందుకు కొండే చూసుకోక
లోకేష్ సార్ పెన్షన్ ఆన్లైన్ అయిపోయింది, శాంక్షన్స్ రెడీగా ఉంది సార్, వస్తాయి అమౌంట్. చెప్పాము తెలుసు. రెడీగా ఉందంటే వచ్చింది ఓపెన్ అయితే వచ్చాను. అదేవిధంగా మన కార్పొరేషన్ తరఫున మీ తరఫున దాదాపు మీ డివిజన్లు ₹1,00,00,000 మీకు కావాల్సిన రోడ్లు మరియు డ్రైనేజీ పనులు అతి త్వరలోనే ₹1,00,00,000 పూర్తి చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. చిరుకు చిరుకు రెడీగా ఉండండి. స్వాగతం పలుకుతూ దయచేసి స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాం. మన ప్రియతమ ఎమ్మెల్యే గారైన విజయ్ కుమార్ గారికి స్వాగతం పలుకుతూ, అలాగే వాచేపల్లి వెంకటేశ్వర రెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. మండల పార్టీ అధ్యక్షుడు కాళేశ్వర గారు వచ్చి 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.
కాళేశ గారు ఈ కాలేజీ సంస్థల క్లుప్తంగా వివరించినందుకు ధన్యవాదాలు. ఈ సభను ఉద్దేశించి మన ప్రీతమ శాసనసభ్యులు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని. కాబట్టి మనం ఇవన్నీ ఇప్పుడు 5 గ్యారెంటీలు అమలు చేసాం. ఇంకో గ్యారెంటీ అమలు చేయాలా, అది కూడా వచ్చే నెలలో అమలు చేస్తాం. కాబట్టి దీన్ని మీ అందరి మద్దతు మన ప్రభుత్వానికి, మన ఎమ్మెల్యే కుమార్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి అందరికీ మద్దతు తెలపాల్సిందిగా కోరుకుంటూ కార్యక్రమానికి మన 39వ వార్డు ఏర్పాటు చేసినటువంటి సభకు అధ్యక్షత వహించినటువంటి మన మండల అధ్యక్షులు హరిబాబు గారికి, అలాగే పెద్దలు గౌరవనీయులు పూజ్యులు మన ఎమ్మెల్యే కుమార్ గారికి, అలాగే పెద్దలు మహేష్ బాబు గారికి, అలాగే కైల సేను, అబ్బూర్ సేను, అమానుల్లా ఖాన్, మిగిలినటువంటి పెద్దలందరూ కూడా, మరియు వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలు, మహిళా మహిళలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ యొక్క పేర్ల మాన్యం అంటే మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది. అది రక్త సంబంధం కంటే కూడా ఎక్కువ ఆయనకి అభిమానం ఉంది. అది ఎందుకుందో తెలియదు. ఆయన బై నేచర్ ఎందుకు పేర్ల మాన్యం స్టార్టింగ్ నుంచి ఆయన 2009 నుంచి కూడా ఈ పేర్ల మాన్యం అంటే ఏదున్నా సరే వెంకటేశ్వరి మనం ఫస్ట్ పేర్ల మాన్యం ప్రయారిటీ ఇద్దాం. ఇక్కడ చీకటిలో ఉన్నప్పటి నుంచి, లైటింగ్ లేని టైం నుంచి కూడా విజయ్ కుమార్ గారు ప్రతిదీ కూడాను ఈ యొక్క డెవలప్మెంట్స్ ప్రతి దాంట్లో కూడా విజయ్ కుమార్ గారి పాత్ర ఎంతో ఉంది. ఆయన సహకారంతో మేమందరం కూడా మీ కాలనీకి మా వంతుగా మేము కూడా అన్నదానంగా ఉండి ఆయనకి మీకు మధ్యలో ఒక వారధిగా ఉండి అన్ని కార్యక్రమాలు చేయటం జరిగింది. ముఖ్యంగా మీకు విద్యుత్ లైట్లు కానించి, రోడ్లు కానించి, తర్వాత బోర్లు, స్కూల్ బిల్డింగ్, శ్మశాన స్థలం కానీ, దాని కాంపౌండ్ వాళ్ళు కానీ, పేర్లు మన మసీదు కాంపౌండ్ వాళ్ళు కానీ, ఇంకా మీకు పెండింగ్ లో ఉన్నటువంటి ఈ యొక్క మిగిలిన రోడ్లు ఇందాక మేము బయలుదేరేటప్పుడు ముందు ఒక అరగంట ముందు చెప్పారు వెంకటేశ్వర మనం ఈ పేర్ల మాన్యం కొంచెం స్లోగా ఉన్నట్టున్నారు, ఆ కమిటీ వాళ్ళకి కొంచెం స్లోగా ఉన్నారు వెంకటేశ్వర చెప్పాలకి మనం ఇది పొజిషన్ సర్టిఫికేట్లు లేదా పట్టాలకు పొజిషన్ సర్టిఫికేట్ లేకపోతే ఏదైనా ఇంకో మార్గమైనా పై లెవెల్లో కూడా నేను సెక్రటరీ లెవెల్లో కూడా కష్టపడతాను. ఏది ఏమైనా మనం ముందుగానే ఎలక్షన్ ముందుగానే ఇవాళ పొజిషన్ సర్టిఫికేట్లు, ఈ రోడ్లు, ఈ మంచినీటి కార్యక్రమం ఈ ఎలక్షన్ నెక్స్ట్ ఎలక్షన్ బాబోయే ముందుకే మనం వాళ్ళందరికీ ఏది బ్యాలెన్స్ లేకుండా చేయాలి అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలియజేసినది ఏంటంటే మీరు ఎవరైనా పెన్షన్ రావాల్సిన వాళ్ళు కానీ, ఏ పెన్షన్ అయినా సరే మీరు ముందుగా ఇళ్ల స్థలాలు కూడా మీ కొంతమందికి ఉండి మీ లేనటువంటి వాళ్ళు ఒక లిస్టు తయారు చేసుకుని మీరు సారికి ఇచ్చినట్టే మీకు ఎక్కడో చోట దాన్ని మీకు ఆ యొక్క కొరతను తీర్చడానికి సార్ ముందుంటాడు. కాకపోతే మీరేంటంటే సార్ దగ్గరికి ప్రతిదీ కూడాను ఒక రిప్రజెంటేషన్ పూర్వకంగా తీసుకెళ్తే ఆయన దాని మీద వర్క్ చేస్తాడు. మీరు అక్కడ కూర్చొని సార్ మేము ఇక్కడ ప్రోగ్రామ్ అప్పుడు వచ్చినప్పుడు సార్ మాకు అది లేదు ఇది లేదంటే ఆయనకి ఎన్నో పనులు ఉంటాయి, తిరుగుతూ ఉంటాడు. మనం వెళ్ళి చెప్తే ఆయనకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తోటి ఫస్ట్ ప్రయారిటీ మన యొక్క పేర్ల మాన్యం మాత్రం నేను ఆయన పచ్చి నుంచి చూస్తూ ఉంటాను. ఆయనకి మనకి చెప్తున్నాను కదా ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా అదృష్టవంతులు, పేర్ల మాన్య వాసులందరూ కూడా. మన ఎమ్మెల్యే గారు మీ ఎంతో ఇంట్రెస్ట్ గా ఉండటం, మీరంతా ఎంతో అభిమానంగా ఉండటం మీ అదృష్టంగా నేను భావిస్తున్నాను.
కాబట్టి మీరందరూ కూడా ఏ పని కూడా కాలేదంటే మీ లోపం తప్పితే సార్ లోపం మాత్రం కాదు. నేను సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. మీకు ఏదన్నా ప్రతిదీ కూడా ఒక రిప్రజెంటేషన్ తయారు చేసుకొని ఒక లిస్టు, పెన్షన్ లిస్ట్ కావచ్చు, లేదా ఏదైనా ఏ గవర్నమెంట్ పథకాలు కానీ, లేదా ఈ యొక్క మీ ఏ రకమైనటువంటి మన హౌస్ స్థలాలు ఉండి లేనటువంటి వాళ్ళకి కానీ ఈ పొజిషన్ సర్టిఫికేట్లు ఇప్పుడు కూడా ఆ సారు మాట్లాడడం జరిగింది ఏరియా ఆఫీసర్ తోటి. ఆయన చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నాడు. మీకు మాత్రం నాకున్నటువంటి నమ్మకం ఈ సారు ఈ ఎలక్షన్ బిఫోరే మీకు అన్ని సమస్యలు కూడా తీరిపోతాయని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మనకు మన ఎమ్మెల్యే గారు అయినటువంటి విజయ్ కుమార్ గారు మన కాలనీకి రావడం అనేది మనందరికీ ఒక చిన్న పండుగలు. ఇక్కడ మనం కాలనీలో మనం చేరిన తర్వాత ఇక్కడ నడవాలంటేనే చాలా ప్రమాదకరంగా ఉండేది. అలాంటి కాలనీని ఆయన ఒకసారి వచ్చి తిరిగి చూశారు. ఈ రోడ్లు గుంతలు ఇవన్నీ చూసి తక్షణమైన రోడ్డు శాంక్షన్ చేయించి మెయిన్ రోడ్డు అలాగే డ్రైనేజీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత మేము శ్మశానం పరిస్థితిని బట్టి అయ్యా మాకు ఇట్లా శ్మశానంలో శవాలు ఎక్కడ చనిపోతే దాదాపులో ఒక 4-5 కిలోమీటర్ల లెవెల్స్ వస్తుందని చెప్పాను. ఇప్పుడు శ్మశాన స్థలం ఏర్పాటు చేసి అక్కడ చుట్టూ కాంపౌండ్ కూడా నిర్మించడం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మేము ఏమంటున్నామంటే ఇక్కడ మాకు తక్షణం కావాల్సినది ఏంటంటే ఇక్కడ వాటర్ పైప్ లైన్ ఒకటి ఇవ్వాలి మాకు. అంటే ఇక్కడ ట్యాంక్ పూర్తయిన తర్వాత వాటర్ పైప్ లైన్ ఇప్పించి చేస్తే మాకు ఇక్కడ ఉన్నటువంటి మంచినీటి ఎద్దడి తగ్గుతుందనేది సభాముఖంగా నేను తెలియపరుస్తున్నాను. అట్లాగే మా కాలనీకి శాశ్వతమైనటువంటి పరిష్కారం అంటే పొల్యూషన్ సర్టిఫికెట్ దానికి వీలైనంతలో నేను చేస్తానని చెప్పేసి మాకు మాట ఇచ్చాడు. ఖచ్చితంగా దాన్ని చేస్తారనేది మాకు కూడా ఆలోచన ఉంది. ఎమ్మెల్యే గారికి మేము చాలా రుణపడి ఉన్నాం. ఈ కాలనీలో ఉన్నటువంటి కార్యకర్తలు, మండల అధ్యక్షులు ఉన్నటువంటి హరిబాబు గారు, ఇట్లా మహేష్ గారు, సుమతి గారు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మా కాలనీ మీద మీరు శ్రద్ధ పెట్టి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి కాలనీ బాగోగుల కోసం మీరు చేస్తారని మేము ఆశిస్తున్నాము. అట్లాగే ఎమ్మెల్యే గారికి అయితే మేము చాలాసార్లు కలిసాము. ఖచ్చితంగా మేము వెళ్ళిన పనులా చేసి పెట్టాడు. ఇక్కడ కాలనీలో స్థానిక సమస్యల మీద కూడా చిన్న చిన్న పనులు కూడా చేశాడు. ఇప్పుడు తక్షణం మాకు స్కూల్ ప్రహరీ ఒకటి, అట్లాగే పొజిషన్ సర్టిఫికేట్, అట్లాగే మంచినీటి పైప్ లైన్ ఈ తక్షణం ఏర్పాటు చేస్తారని మీ అందరికీ సభాముఖంగా నేను ఎమ్మెల్యే గారిని వినియోగించుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ మా కాలనీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గారికి వస్తున్నారంటే గుట్టలుగా వస్తారు. అది ఎమ్మెల్యే గారి గొప్పతనం. అది మేము ఎమ్మెల్యే గారికి ఇప్పుడు కూడా చెప్తున్నాం. మేము ఎప్పుడు ఎమ్మెల్యే గారికి అండదండలుగా ఉంటాం. అందుకే చెప్పేసి మమ్మల్ని కూడా మా కాలనీ కోసం మీరు పనిచేస్తారని ఆశిస్తూ, ఈ గతంలో 4 టీచర్లు ఉండేవాళ్ళు, ఆ టీచర్లు 2 తీసేశారు. ఇప్పుడు 2 టీచర్లు ఉన్నారు. ఆ టీచర్లు వాళ్ళిద్దరూ 40 మందికి చెప్పాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. తక్షణం మాకు ఇంకో టీచర్నైనా ఏర్పాటు చేస్తారని మేము ఎమ్మెల్యే గారికి విన్నవిస్తున్నాం. తప్పనిసరిగా ఒక టీచర్ని ఏర్పాటు చేయమని చెప్పేసి ఎమ్మెల్యే గారు తీసుకుంటారు. ఎలక్షన్స్ అయిపోయి ఒక సంవత్సరం అయిపోయింది. మామూలుగా ఏంటిదంటే మేము ఎలక్షన్ ముందలేదో ఇంటింటికి తిరుగుతూ ఉంటాం. అప్పుడేదో మీరు అడిగేది అడుగుతూ ఉంటే మేము చెప్పేది ఏదో చెప్పాము. ఇప్పుడు నాకైతే ఎలక్షన్ ఇంకా 4 సంవత్సరాలు ఉంది, అంటే చాలా టైం ఉంది. అయినా కానీ ఈరోజు మీ కాలనీకి వచ్చి పీర్లమాన్యానికి వచ్చి ఇంటింటికి తిరిగాము. సమస్యలు తెలుసుకొని నేను చేయగలిగింది ఏం చేస్తాను అని చెప్పడానికి, ప్రభుత్వం ఏం చేస్తుంది మీకు అనే ఉద్దేశంతో నేను ఈరోజు ఇంటింటికి తిరిగాను. ఈరోజు నేను తెలియజేసేది ఏంటిదంటే గవర్నమెంట్ వచ్చి ఒక సంవత్సరం అయినా కానీ ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అయినా కానీ మీ అందరూ నమ్మకంతో నన్ను ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేశారు. ఏంటిదంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారే కరెక్ట్గా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈయనే చేయగలరని ఈరోజు చేశారు. నేను ఈరోజు మీ అందరికీ గుర్తు చేసేది ఏంటిదంటే ఈ 1 సంవత్సరంలో ఏమేమి జరిగాయి అనేది ఒకసారి గుర్తు చేస్తాను. గ్యాస్ సిలిండర్లు
3 ఇస్తూ ఉన్నారు. నేను చాలా మందికి కాలనీలో తిరిగితే మాకు 2 ఇన్స్టాల్మెంట్స్ కూడా పడినాయని వాళ్ళు కూడా చెప్పారు. కొంతమంది మాకు పడలేదు సార్ అని చెప్పారు. సో నేను వాళ్ళకి సూచించేది ఏంటిదంటే గ్యాస్ కావాలంటే గ్యాస్ కంపెనీ దగ్గరికి వెళ్ళి ఆధార్ కార్డు, బ్యాంకు లింకేజ్, దాని తర్వాత మీ ఏలు ముద్ర వేస్తే ఖచ్చితంగా, ఎందుకంటే అందరికీ పడతా ఉన్నాయి. నేను కూడా 12 రోజుల నుంచి 15 రోజుల నుంచి ఇండియన్లు తిరుగుతా ఉన్నాను, మన కాన్స్టిట్యున్సీ అందరికీ పడతా ఉన్నాయి. అందుకని మీరు ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లం ఉంటే సరి చేస్తే మిగిలిన వాళ్ళకు కూడా ఖచ్చితంగా పడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రోజు ఎలక్షన్ టైంలో తల్లికి వందనం ప్రతి ఒక్కటికి, ఒకళ్ళు ఉంటే ఒక బిడ్డ ఉంటే 15,000, 2 ఉంటే 30,000, 3 ఉంటే 45,000, ఎంతమంది ఉంటే అన్ని 15,000 అని చెప్పారు. ఈరోజు ఎంత ఆర్థిక ఇబ్బంది ఉన్నా నేను కూడా ఏంటంటే ఇదేదో కొద్దిగా మనం చేసే హామీ కాదని నేను అనుకున్నా, ఎందుకంటే ఇంతమందికి యాడ్ ఇస్తారులే అనుకున్నా. ఈరోజు చదువు అనేది చాలా ముఖ్యం, మరీ ముఖ్యంగా మన మైనారిటీ సోదరులకి, బీద బడుగు బలిగిన వర్గాలు. అందుకని ఈరోజు ప్రభుత్వం తల్లికి వందనం ఇచ్చింది. నేను చూశాను 90%, 99% అందరికి పడింది. ఒకళ్ళు ఇద్దరికి పడకపోయినా కానీ సరి చేస్తే అందరికి పడే విధంగా ఈరోజు గవర్నమెంట్ చర్యలు తీసుకుంది. తల్లికి వందనం ఇంతమందికి పట్టాము, నాకెంతో చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా మందికి మనం తిరిగే ఇళ్లలో 30,000 పనులు ఉన్నారు, దాని తర్వాత 45,000 పనులు ఉన్నారు. అది చాలా సంతోషంగా ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన కాలనీలో, మన డివిజన్లో తల్లికి వందనం దగ్గర దాపు 30 లక్షల మందికి 30 లక్షల రూపాయలు తల్లికి వందనం ఇచ్చిన సంగతి నేను మీకు తెలియజేస్తా ఉన్నా. దాని తర్వాత మన వార్డుకి, మన దీనికి 690 మందికి తల్లికి వందనం పడింది. అదేవిధంగా పెన్షన్స్ వచ్చిన వెంటనే 4,000 రూపాయలు చేశారు. ఇంతకుముందు అయితే పాత గవర్నమెంట్ 1000 పెంచడానికి ఇన్స్టాల్మెంట్ మాదిరి ఏదో టీవీ కొనుక్కుంటే ఇన్స్టాల్మెంట్ ఇచ్చినట్టు 5 ఏళ్ళు పెంచుకుంటా లాస్ట్లో 1000 రూపాయలు పెంచింది. మనం వచ్చిన వెంటనే 1000 రూపాయలు పెంచిన సంగతి ఈరోజు మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నాను. అది మన కీర్లమాన్యంలో 204 మందికి పెన్షన్లు తీసుకుంటా ఉన్నారు. దగ్గర 8,90,000 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖు లోపల మనం ఇస్తున్న సంగతి మీ అందరికీ నేను గుర్తు చేస్తాను. సరే, ఈ కాలనీకి వస్తే అంటే వచ్చిన సంవత్సరానికి తల్లికి వందనము, గ్యాసు, దాని తర్వాత పెన్షన్స్, ఆగస్ట్ 15 మహిళలకి ఫ్రీ బస్సు జిల్లాలో తిరగడానికి, ఇవన్నీ వచ్చిన సంవత్సరంలో నేను 4 హామీలు ఇచ్చాము. ఒకటే పెద్ద హామీ మిగిలిపోయింది. అది కూడా ఈ ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగైపోయిన తర్వాత అది చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. సరే, ఈ కాలనీకి వస్తే మీ అందరికీ తెలుసు, నేను 2009 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాను. దాని తర్వాత 14 నుంచి 18 వరకు ఇన్ఛార్జ్గా ఉన్నాను. 5 ఏళ్ళు మీరు వేరే ఎమ్మెల్యేని చూశారు. మళ్ళీ ఇప్పుడు నేను ఎమ్మెల్యే. ఈ కాలనీకి నేను చేసిన పనులు మీ అందరికీ నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు మన కాలనీ నాయకులు పెద్దలందరూ వచ్చి ఆ రోజు శ్మశానం చాలా ఇబ్బందిగా ఉంది, ఆక్యుపై చేస్తూ ఉన్నారంటే ఆ రోజు తహసీల్దార్కి చెప్పి సర్వే చేయించి 15-18 లక్షలతో గోడ కూడా కట్టించిన విషయం ఈరోజు నేను అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదేదో వీళ్ళకి పట్టాలు సరిగా లేవు, రోడ్లు వేయకూడదు అవన్నీ ఆ రోజు చెప్పారు. ఆ రోజు చెప్పినప్పుడు ఆ రోజు కలెక్టర్తో నేను మాట్లాడి, దాని తర్వాత అప్పుడు మున్సిపల్ మినిస్టర్ మహేందర్ రెడ్డితో కొట్లాడి ఫస్ట్ మట్టి రోడ్లు, ఈ డ్రైనేజ్, ఆ రోజు లైలా తుఫాన్ వచ్చినప్పుడు ఇక్కడ అంతా వరదలు వచ్చినాయి. అప్పుడు వచ్చి నేను కలెక్టర్ గారు ఇక్కడ వచ్చి మేము డ్రైనేజ్ ఆ రోజు శాంక్షన్ చేసాము. ఒకసారి శాంక్షన్ అయిపోయిన తర్వాత ఇది ఏదో పట్టాలు లేవు, ఈ లేవని అది వదిలేసి దాని తర్వాత ఎలక్ట్రికల్ లైన్స్ పోల్స్ వేసారు, రోడ్లు వేసారు, సిమెంట్ రోడ్లు వేసేసారు. దాని తర్వాత కొలాయిలు ఇచ్చిన సంగతి మీ అందరికీ నేను ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాను. రోడ్లు కూడా దగ్గర 1 కోటి రూపాయలు రోడ్లు, ఇక్కడ 2 కోట్ల సీసీ రోడ్లు ఈ కాలనీకి వేసిన విషయం నేను గుర్తు చేస్తాను. ఈరోజు వస్తే మనం ఇంటింటికి తిరిగాము, అనేక సమస్యలు చెప్పారు. మొదటి సమస్య ఏంటిదంటే ఏదో ట్యాంకులలో పురుగులు వస్తూ ఉన్నాయి, నీళ్ళు వస్తూ ఉంటాయి. అది
మున్సిపల్ కమిషనర్ గారు వస్తే ఆయనకు చెప్పాము. ఆయన కూడా సరి చేస్తానని చెప్పారు. 2-3 రోజుల తర్వాత ఇక్కడ వచ్చి ఆ విషయాన్ని ఇంకొకసారి పరిశీలిస్తానని చెప్పారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సో అది ఆ సమస్య ఖచ్చితంగా తీరుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైనా పొరపాటున ఒకవేళ చేయకపోతే ఒక వారం తర్వాత నా దగ్గరికి మీరు వస్తే నేను మళ్ళీ కమిషనర్ గారిని అడిగి ఎందుకు ఇలా చేశామని నేను ఖచ్చితంగా సరి చేస్తానని, కానీ కమిషనర్ గారు నాకు ఇందాకనే చెప్పారు సరి చేస్తానని. సో అలాంటి పరిస్థితి రాదని నేను అనుకుంటాను. దాని తర్వాత రెండో విషయాలు ఏంటిదంటే మీ అందరు రోడ్లు అడిగారు, సిమెంట్ రోడ్లు. నేను ఖచ్చితంగా నాకు వచ్చే ఫండ్స్లలో ఎక్కువ భాగం మీ పీర్ల మాన్యం కాలనీకి పెట్టి విడుదలగా మొత్తం రోడ్లు వేపిస్తానని సందర్భంగా తెలియజేస్తాను. అన్నిటికన్నా ఎక్కువ ఇక్కడనే పెట్టి, ఎందుకంటే నాకు కూడా 4 వార్డులు 2 సగం వార్డులు ఉన్నాయి, వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు. కానీ ఏదేమైనా కానీ మీకు ఎక్కువ పెట్టి, ఎందుకంటే నేను చేయాల్సిన పని కాబట్టి, నా చేతుల్లో ఉన్న పని కాబట్టి ఖచ్చితంగా నేను ఈ సీసీ రోడ్లు వేపిస్తానని ఈ సందర్భంగా తెలియదు. నేనేమీ ఒకే రోజు అన్ని వేపిస్తానని చెప్పటం లేదు. ఖచ్చితంగా తొందరలోనే విడతలుగా అన్ని నాకు శాతనైన తొందరలో వేపిస్తాను. ఒక 2-3 నెలల్లో మొదట విడత అయితే వేపిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మా ముస్లిం పెద్ద సోదరులు కూడా చెప్పారు, అక్కడ కబరస్థాన్ ఏంటిది శ్మశానం దగ్గర రోడ్డు బాగాలేదని, అది కూడా ఒక WBM డస్ట్ రోడ్డు ఇమీడియట్గా కిలోమీటర్ ఎంత ఉంది, అది కూడా వచ్చే రోడ్లలో నేను ఖచ్చితంగా అది కూడా చేసి పెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. సరే, ఇంకొకటి ముఖ్యమైన సమస్య ఇదేంటే ఇళ్ల పట్టాల సంగతి ఇక్కడ మీ అందరికీ కొంతమందికి బాగా తెలుసు, వీళ్ళ లీడర్లకి, మీ ముస్లిం సోదరు లీడర్లందరికీ బాగా తెలుసు. ఈ విషయంలో నేను వాళ్ళతో చాలా కృషి చేసి చాలా వరకు అనేక ప్రయత్నాలు చేశాము. ఈసారి ఖచ్చితంగా నేను అది చేసి పెడతాను. ఇందాక తహసీల్దార్తో మాట్లాడి పొజిషన్ సర్టిఫికెట్లు తొందరగా ఇవ్వాలని నేను చెప్పాను. నేను కూడా అది ఫాలోఅప్ చేసి తహసీల్దార్ గారితో ఆర్డీఓ గారితో వీలైనంత త్వరలో ఏమి చిన్న ఇబ్బందులు సరి చేసి నేను ఖచ్చితంగా పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చే విధంగా నేను పూర్తిగా ఆ పని మీదే ఉంటానని సందర్భంగా తెలియజేస్తాను. నేను ఇస్తానని కూడా నాకు కూడా పూర్తి నమ్మకం ఉంది. నేను చెప్పేది ఏంటిదంటే, నేను ఇన్ఛార్జ్ ఉన్న టైంలో కూడా మన ముస్లిం సోదరులతో ప్రత్యేక దృష్టి పెట్టి కొన్ని డబ్బులు కూడా ఖర్చు పెట్టి మా వంతు కృషి చేసాము. ఏదైనా కానీ ఇప్పుడు దానికి సమయం సందర్భం వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి, రోడ్ల కన్నా ముందని దృష్టి పెట్టి నేను దాని మీద ఉంటానని, మీరు కూడా నాకు సహకరించి అప్పుడప్పుడు వారానికి ఒకసారి నన్ను కూడా అడుగుతూ ఉంటే నాకు కూడా ఇంకా స్పీడ్గా నేను పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక ముఖ్యమైన సమస్య ఈ కాలనీకి ఏంటిదంటే నీటి సమస్య. ఇప్పుడేమో ఈ ట్యాంకర్లు అన్ని సరి చేస్తాము. రాబోయే కాలంలో మీ అందరికీ తెలుసు, గులకమ్మ నుంచి ఇంత పెద్ద పైప్ లైన్ వేసుకుంటూ వస్తున్నాం. అది కూడా దగ్గర 100 కోట్ల రూపాయలతో మేము టెండర్లు కూడా పిలిచారు, వాళ్ళు చేస్తూ ఉన్నారు. 1 సంవత్సరం టైం పడుతుంది. అది అయిపోయిన వెంటనే ఇక్కడ ట్యాంకులు కట్టారు. అవసరం ఉంటే ఇంకా ట్యాంకులు కట్టి ఆ గుల్లకమ్మ నీళ్లు, అంటే 1 అవర్ గుల్లకమ్మ నీళ్లు చేసి ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు వచ్చే విధంగా మేము ఖచ్చితంగా చేసి పెట్టామని మేము తెలియజేస్తున్నాం. 1 సంవత్సరం టైం అయితే పడుతుంది. ఖచ్చితంగా ఈ 3 హామీలు ఏంటిదంటే పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్లు, దాని తర్వాత నీటి సమస్య, ఇతరంగా రోడ్లు, ఈ మూడింటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి నేను మీ అందరికీ నా వంతు సహాయం చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదేమైనా కానీ 2009లో నేను ఎమ్మెల్యేగా అయినప్పుడు కూడా ఏదో అంటే ఆ రోజు నాకు ఓటు ఎక్కువ వేశారో ఏదో కానీ నాకు ఈ కాలనీ మీద ప్రత్యేకంగా అభిమానం పెరిగింది. నేను అప్పటి నుంచి నా చేతనంత సహాయం నేను చేస్తా ఉన్నాను. ఇప్పుడు మీరు బ్రహ్మాండంగా 30,000 మెజార్టీతో గెలిపించారు, కానీ అందుకని ఇంకా ఉత్సాహంతో ఈ పనులన్నీ చేసి పెట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రత్యేకంగా మీరు ఎన్ని ఓట్లు వేసారో నాకు సరిగా తెలియదు, కానీ బాగా వేసారని తెలుసు, కానీ ఎగ్జాక్ట్గా నాకు తెలియదు. కానీ నా వంతు ప్రత్యేకంగా కృషి చేసి మీ అందరికీ ఈ పనులు అన్ని కాలనీల కన్నా మీ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి నేను పనిచేస్తానని సందర్భంగా తెలియజేస్తూ, ఇంత అద్భుతంగా ఈరోజు ఈ ప్రోగ్రాం జరిగినందుకు ఇక్కడ మన లోకల్ లీడర్ మహేష్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, ఆరికట్ల సుమతి గారు, దాని తర్వాత అమానుల్లా ఖాన్ గారు, దాని తర్వాత
క్లస్టర్ ఇన్ఛార్జ్ వెంకటేశ్వర్ గారు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ విశేష ప్రతి ఒక్కరికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను.